హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఛానల్లో పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఎలాంటి ఆపర్చునిటీ కానీ ఎలాంటి అప్డేట్ కానీ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈరోజు కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఏదైతే ఉందో ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ దాని నుంచి అయితే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆర్పిఎఫ్ ద్వారా ఇది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఆర్పిఎఫ్ అంటే దీని ద్వారా ఫస్ట్ నోటిఫికేషన్ ఇది. ఆల్రెడీ నిన్న మనం ఛానల్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే డీటెయిల్ వీడియో చేసామో అదొకటి, అండ్ ఇది సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించింది. ఇది పోస్ట్ నేమ్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి April 15th, క్లోజింగ్ డేట్ వచ్చేసరికి May 14th. May 14th నైట్ 11:59 hours వరకు అయితే ఉంటుంది. అండ్ డేట్ మోడిఫికేషన్ ఆఫ్ విండో వచ్చేసరికి 15/5 నుంచి 2024/5 May 15th నుంచి May 24th వరకు అయితే మనం అప్లికేషన్ మోడిఫై చేసుకోవచ్చు. అండ్ పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనము పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ 6 పేమెంట్ బేసిక్ 35,400, B1 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి, 20 to 28 years ఏజ్ లిమిట్, టోటల్ 452 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ శాలరీ అరౌండ్ ఇన్ హ్యాండ్ అరౌండ్ హెచ్ఆర్ఏ అవన్నీ కలుపుకొని మనకు నియర్లీ 70,000 దాకా అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ వీడియోలో మనము ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డేట్స్, వేకెన్సీస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ టోటల్, అండ్ డీవీకి ఎలా డీవీకి రేషియో ఎంత అనేది చూసుకుందాం. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారు, నో ఆఫ్లైన్ అప్లికేషన్స్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు క్రూషియల్ డేట్ July 1st అయితే తీసుకుంటున్నారు. 20 to 28 years ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి పారా 5.1లో, అక్కడ వెళ్ళి చూసుకుందాము. అండ్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఆర్ఆర్బీస్లో. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అకౌంట్ క్రియేట్ చేయడానికి మనకు ఒక వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అయినా ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. అండ్ మనము స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మనకు సిబిటీ టెస్ట్ ఉంటుంది, దాని ద్వారా మనకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 ఉంటాయి. తర్వాత సిబిటీ తర్వాత పీఈటీ ఉంటుంది, పిఎంటీ ఉంటుంది, అండ్ డివిఈ ఉంటుంది. డివిఈ వచ్చేసరికి 1 to 10 times, అంటే ఒక పోస్ట్కి 10 మంది చొప్పున షార్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలా మ్యాక్సిమం 2 rounds ఉంటాయి. అంటే ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా అలా బ్యాక్లాగ్ పోస్ట్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉండడానికి 2 rounds అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఎగ్జామినేషన్లో 1/3 నెగిటివ్ ఉంది ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకు SC ST వాళ్ళకైతే 5 years ఉంది, ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ వాళ్ళకైతే 3 years ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ విత్ అట్లీస్ట్ 6 months కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్టర్ అటెస్టేషన్ వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 years ఉంది, ఓబీసీ ఎన్సీల వాళ్ళకి 6 years ఉంది, SC ST వాళ్ళకి 8 years ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ విడోడ్, డివోర్స్డ్, జుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్ బట్ నాట్ మ్యారీడ్ వాళ్ళకైతే వాళ్ళ దాంట్లో కూడా కేటగిరీ వైజ్గా యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 years ఉంది, ఓబీసీ ఎన్సీల వాళ్ళకి 5 years ఉంది, SC ST వాళ్ళకి 7 years ఉంది. Central government employees other than ex-servicemen who have rendered not less than 3 years of regular and continuous service. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు మినిమం 3 years సర్వీస్ చేసి ఉన్నారో వాళ్ళైతే యూఆర్ఎన్ డబ్ల్యూఎస్ 5 years ఉంది, ఓబీసీ ఎన్సీఎల్ 8 years ఉంది, SC ST 10 years వరకు అయితే ఉంది.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు అనెక్షర్ 1 చూడమని చెప్తున్నారు. క్రూషియల్ డేట్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మన అప్లికేషన్ క్లోజింగ్ డేట్, ఆ డేట్ లోపు నీ రిజల్ట్స్ కూడా ఉండాలి. ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారో ఆ టైంకి వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏదో షుడ్ నాట్ అప్లై అని చెప్పి. దోస్ అవైటింగ్ ఫర్ ఆఫ్ దర్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ రిజల్ట్స్ షుడ్ నాట్ అప్లై అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మల్టిపుల్ అప్లికేషన్స్ బై క్యాండిడేట్ విల్ లీడ్ టు రిజెక్షన్. ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే చేయాలి. మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడం వల్ల రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి సిబిటీ టెస్ట్ ఉంటుంది ఫస్ట్. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఎక్స్ మెన్ వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదని చెప్పి చెప్తుంటారు. దాని తర్వాత డీవీ ఉంటుంది. డీవీ వచ్చేసరికి 1:10. సిబిటీలో పర్ఫార్మెన్స్ బట్టే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ డీవీ ఉంటుంది. ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, మార్క్స్ ఏమి ఉండవు. డీవీకి మాత్రం 1:10 రేషియోలో 1:10 రేషియో అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సిబిటీ టెస్ట్ చూసుకున్నట్టయితే మనము ప్యాటర్న్ అండ్ సిలబస్ టోటల్ 90 minutes ఉంటుంది. 120 questions. రైట్ ఆన్సర్కి 1 mark ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ అయితే ఉంది. నార్మలైజేషన్ అయితే ఉంటుంది. మార్క్స్ స్కోర్డ్ ఇన్ సిబిటీ షల్ బి కౌంటెడ్. ఏదైతే సిబిటీలో మార్క్స్ ఉంటుందో దాన్నే ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కన్సిడర్ చేయబడుతుంది. సిలబస్ వచ్చేసరికి మనకు అర్థమెటిక్ 35 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 marks, జనరల్ అవేర్నెస్ 50 marks ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ 10. అదే చెప్పాను కదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే 10 times ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆఫ్ సిబిటీ బట్టి మీకు పీఈటీ అండ్ పిఎంటీ టెస్ట్లు అయితే జరుగుతాయి. 2 rounds మెయింటైన్ చేస్తారు. అండ్ ఈవెంట్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కేటగిరీ చూసుకున్నట్టయితే మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్కి అయితే 1600 meters 6 minutes 30 seconds ఉంది. లాంగ్ జంప్ 12 feet, హై జంప్ 3 feet 9 inches. అదే సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్కి అయితే 800 meters 4 minutes ఉంది. లాంగ్ జంప్ 9 feet ఉంది. హై జంప్ 3 feet ఉంది. హైట్స్ పిఎంటీ చూసుకున్నట్టయితే హైట్ మేల్ ఫీమేల్ ఇద్దరిది. యూఆర్ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే మేల్ హైట్ 165 ఉండాలి, ఫీమేల్ 157 ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 160 152 ఉండాలి. అండ్ ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే 163 155 ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి అన్ఎక్స్పాండెడ్ మేల్, ఓన్లీ ఫర్ మేల్. అన్ఎక్స్పాండెడ్ వచ్చేసి 80 ఉండాలి. యూఆర్ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ఎక్స్పాండెడ్ వచ్చేసి 85 ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 76.2 81.2. గర్వాలీస్ గోర్ఖాస్ వీళ్ళకైతే అన్ఎక్స్పాండెడ్ 80 ఉండాలి, ఎక్స్పాండెడ్ 85 ఉండాలి. అండ్ ఈవెంట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకు 1600 800 meters ఓన్లీ ఒకటే ఛాన్స్ ఉంటుంది. రిమైనింగ్ వాటికి అయితే 2 ఛాన్స్లు ఉంటాయి, లాంగ్ జంప్ అండ్ హై జంప్కి. ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ షల్ బి ఎక్సెప్టెడ్ ఫ్రమ్ పీఈటీ. వాళ్ళకి ఓన్లీ పిఎంటీ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ క్లియర్గా హైలైట్ చేసి బోర్డులో ఇచ్చారు, పీఈటీ పిఎంటీ ఈజ్ క్వాలిఫైయింగ్ నేచర్, నో మార్క్స్ ఆర్ టు బి అవార్డెడ్. సో క్యాండిడేట్స్ మెయిన్లీ ఫోకస్ ఆన్ సిబిటీ. ఈ ఎగ్జామ్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఇవి అంతా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అంటే ఇవి మనకు 1:10 రేషియో మెయింటైన్ చేస్తారని చెప్పాను. నెక్స్ట్ ట్రైనింగ్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో ఏ రిగ్రెస్ ఇనిషియల్ ట్రైనింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఆర్పిఎఫ్ or ఆర్పిఎస్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ ఆర్ ఎనీ అదర్ సచ్ ఇన్స్టిట్యూషన్ డిసైడెడ్ బై రైల్వే అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు ఎక్కడైతే మెన్షన్ చేస్తారో అక్కడికి వెళ్ళి మనం ట్రైనింగ్ అయితే తీసుకోవాలి. అండ్ డీటెయిల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే మనకు గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సూటబిలిటీ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ వచ్చేసరికి నాట్ సూటబుల్.
లెవెల్ 6 పేమెంట్ 35,400 బేసిక్, B1 మెడికల్ స్టాండర్డ్ ఉంటే సరిపోతుంది. శాలరీ 70,000 దాకా వస్తుంది విత్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే క్లియర్గా చూసుకుందాం. మేల్ ఫీమేల్ ఇద్దరు కలిపి ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్. యూఆర్కి 157 ఉన్నాయి, ఎస్సీ 57 ఉన్నాయి, ఎస్టీ 28 ఉన్నాయి, ఓబీసీ 104 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 38 ఉన్నాయి. టోటల్ 384 అయితే మేల్కి ఇచ్చారు. అండ్ ఫీమేల్కి వచ్చేసరికి యూఆర్ 28 ఉన్నాయి, ఎస్సీ 10 ఉన్నాయి, ఎస్టీ 5 ఉన్నాయి, ఓబీసీ 18 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 7 ఉన్నాయి. టోటల్ 68 ఉన్నాయి. వీటిలో 450 టోటల్ 10% ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కాబట్టి 45 వేకెన్సీస్ అయితే వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కింద చూసిన ఫార్మల్ ఫర్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ ఇవి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం క్లియర్గా ఉన్నాయి. సో ఇప్పటివరకు మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలనేది చూసుకున్నాము. అండ్ వేకెన్సీ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నాము, ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నాము, సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నాము, డేట్స్ చూసుకున్నాము. సో ఒక రిక్రూట్మెంట్ సంబంధించిన ప్రతిదీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, ఎవరైనా కానిస్టేబుల్ కానీ, ఆర్పిఎఫ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వీటి నోటిఫికేషన్ అయితే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మీరు వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్ఆర్బీ రాస్తున్నట్టయితే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, అప్లై చేసుకోమనండి. మంచి పోస్ట్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్, లెవెల్ 6 పేమెంట్. టోటల్ 452 ఉన్నాయి వేకెన్సీస్. అండ్ ఇంకోసారి డేట్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అనౌన్స్ చేస్తున్నా. ఓపెనింగ్ డేట్ వచ్చేసి 15/4 ఏప్రిల్ 15. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి May 14. 1 మంత్ ఉంది టైము. మోడిఫికేషన్ విండో వచ్చేసరికి మనకు May 15 నుంచి 24th May వరకు అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఛానల్లో పెట్టే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ఆ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఆ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు జాబ్స్ ట్రాక్ టెక్నికల్. థ్యాంక్ యూ.